ఈ వార్తను మనము కామెడీ అనాలా, ట్రాజెడీ అనాలా, లేదా యుద్ధము అనాలా తెలియడం లేదు. ఎందుకు అంటే చూడండి, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అని మాట్లాడతాం కదా. ఇప్పుడు ఇక్కడ ఒక బ్లాకేడ్ ఉంది. అమెరికా వాడు అటు నుంచి వస్తున్న ఓడలనంతా ఆపేస్తున్నాడు. అడిగితే ఇరాన్ వాళ్ళే ఆపుతున్నారు. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేసే ప్రయత్నంలో మేము బంధిస్తున్నాము, తెరవాలి అని క్లోజ్ చేసేస్తాం. బాగుందా? సో ఇప్పుడు ప్రపంచ దేశాలు మాకు సహాయంగా నిలబడాలి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చెయ్యాలి. ఏంటి, ఏప్రిల్ చివరి వారం వరకు కూడా శుభ్రంగా తెరిచి ఉండింది. మీకు 120 ఓడలు వెళ్ళడము రావడము సర్వము చాలా చాలా క్లియర్ అండి. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. సడన్గా వీడు యుద్ధము అన్నాడు, ఇరాన్ మీద విరుచుకుపడ్డాడు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇవాళ మూసివేశారు. ఇదంతా ఇరాన్ పాపమే. తెరిచే ప్రయత్నాలలో మేము మూసివేస్తున్నాము, వస్తున్న ప్రతి ఓడను చెక్ చేస్తున్నాము. ఇది ఏంటి, దీన్ని ఏమనాలి? ఇప్పుడు వార్తలు ఏమిటంటే గత 72 గంటలలో 52 ఇరాన్ ఓడలండి మీకు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్రాస్ చేసి వెళ్ళాయి. ఇది ఎలా జరుగుతుంది? అమెరికా వాడు అక్కడ తన వార్షిప్స్ పెట్టుకొని చూస్తున్నాడు కదా, గమనిస్తున్నాడు. శాటిలైట్ ద్వారా ప్రతి ఒక్క ఓడ మీద నిఘా పెట్టాడు. వీడికి పనిపాట లేదా? ఖచ్చితంగా పనిపాట లేదు. లేకపోతే వీడు ఎక్కడో ఉంటే ఇక్కడ దాకా ఇరాన్ దాకా అరేబియా సీలో వీడు రావడం ఏంటండి? అసలు వీడికి ఎందుకు? వీడికి ఏంటి బాధ? సరే వచ్చాడు. ఇప్పుడు 52 ఓడలు తప్పించుకున్నాయి. ఈ మీడియా ఉంది చూసారా, వెస్టర్న్ మీడియా దరిద్రం అండి. వాడు రాస్తాడు 900 మిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఆయిల్స్ను ఈరాన్ స్మగుల్ చేస్తుంది. వాడి దేశం నుంచి వాడి చమురుని ఇంకొక దేశానికి అమ్మితే వీడు స్మగ్లింగ్ అని చెప్పి మీడియాలో రాస్తాడు. నాకు అదే మా నాన్నగారు వాళ్ళు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. బీబీసీ, ఫాక్స్ న్యూస్, సిఎన్ఎన్ చాలా చాలా గొప్ప ఛానల్స్. సో వాళ్ళు ఎప్పుడు నిజాలే మాట్లాడతారు, హైలీ ప్రొఫెషనల్. వాళ్ళు ఇంగ్లీష్ని నేర్చుకుంటే, నేను ఇంగ్లీష్ లిటరేచర్ చదివాను కదా, వాళ్ళ ఇంగ్లీష్ని చూసి నేర్చుకో, ఆ ఆర్టికల్స్ చదువు, నీకు బ్రహ్మాండమైన నాలెడ్జ్ వస్తుంది చెప్పారు. సో ఇవాళ చూస్తే అన్ని అబద్ధాలేనండి. మీడియాలో ప్రతిదీ అబద్ధమే. వాడి దేశం యొక్క చమురుని వాడు ఎందుకంటే స్మగుల్ చేస్తాడు? వాడి వ్యాపారం వాడు అమ్ముకుంటున్నాడు, నీకేం పోయింది? సో ఇప్పుడు మీకు చైనా వాడు భరించి కుదరదురా, నా వల్ల అవ్వదు, నా సప్లై రూట్ ఇది. ఇరాన్ నుంచి చైనాకు ఈ మార్గము గుండానే కొన్ని దశాబ్దాల వారీగా చమురు వస్తుంది. నీ శాంక్షన్లు నీవి నాకు సంబంధమే లేదు. నువ్వు ఎవరితో ఏమైనా చేసుకో, ఇరాన్ నుంచి చమురు నాకు రావాలి, ఇది నా రూట్. ఇవాళ నువ్వు పెద్ద పెద్ద ఓడలను తీసుకొచ్చి నిలబెట్టి నాకు రావలసిన చమురుని ఆపుతున్నావు, నా సప్లై లైన్ని కట్ చేస్తున్నావు. ఒప్పుకోను. నా ఓడలు కూడా అక్కడికే వస్తాయి. ఒకవేళ ఏ ఒక దేశం, ఇక్కడ అమెరికా అనలేదండి, వరల్డ్ గవర్నమెంట్స్ను నేను హెచ్చరిస్తున్నాను, ఎవరైనా చైనా దాకా వచ్చే ఓడలను ఆపితే మేము ఆ ఓడలను సీజ్ చేస్తాము, తీసుకొని వెళ్ళిపోతాము, మీ ఇష్టము, యుద్ధమా పదండి. ఎందుకంటే ఇక మార్గమే లేదండి. ట్రంప్ మీకు ఒక లిమిట్ దాటి వెళ్ళిపోతుంది. ఒక రెడ్ లైన్ ఉంటుంది కదా, ప్రతి ఒక్క దేశానికి ఒక రెడ్ లైన్ ఉంటుంది. దీనిని మీరు దాటారు అనుకోండి, ఎవరూ ఒప్పుకోరు. సో ఇప్పుడు చైనా ఇలాంటి బెదిరింపులు డైరెక్ట్గా, నా రెడ్ లైన్ అమెరికా దాటుతుంది, నేను సీజ్ చేస్తాను, మొత్తం అమెరికా యొక్క ఈ మ్యారిటైమ్ సోల్జర్స్ మొత్తం అందరినీ తీసుకెళ్ళిపోతాను అనడంతో, అయ్యో చూసారా ఎంత దారుణాలు, చైనా ఎలా మాట్లాడుతుందో, ప్రపంచ దేశాలు మాకు సహాయంగా నిలబడాలి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయడానికి అమెరికాకు సహాయం చెయ్యాలి. అక్కడ ఎవరూ ఆపడం లేదురా, ఎవ్వరూ ఆపడం లేదు, నువ్వే ఆపుతున్నావు. సరే, ఇప్పుడు వీడి యొక్క అతి ముఖ్యమైన ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ వీడేం చేశాడో చూడండి. సో అమెరికాతో వెళ్ళి చెప్పాడు, మీడియేషన్ అన్నామండి, మెల్లమెల్లగా మేము ఇరాన్ని సెట్ చేస్తున్నాం,
బాస్ నువ్వేం కంగారు పడక, నేను చూసుకుంటాను. వాళ్ళందరూ కుక్క బిస్కెట్లు వేస్తే చాలు, ఈరాన్లో ఉండేవాళ్ళు అంతే చెప్పాడు. సరే నీకు ఎంత డబ్బు కావాలో ఆ ఈరాన్ని మేనేజ్ చేయి, నాకైతే రీజిమ్ చేంజ్ కావాలి. ఈరాన్లో ఉండే ఎన్రిచ్డ్ యురేనియం, వాడి ఆయిల్స్ మొత్తం అమెరికాకు రావాలి, నువ్వు ఏం చేస్తావో చేసుకో అని చెప్పాడు. వెరీ గుడ్ బాస్, మీరు నాకు ఇంత పెద్ద బాధ్యతను అప్పచెప్పారు, ఐ అప్రిషియేట్ దట్. వెనక్కి వచ్చాడు, నేరుగా ఈరాన్ వెళ్ళాడు. ఈరాన్ నుంచి వాళ్ళ ఫారిన్ మంత్రి పాకిస్తాన్కి వచ్చాడు. వీళ్ళ ఒప్పందాలు చూడండి. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఉంది కదా, పాకిస్తాన్ నుంచి చైనా దాకా, చైనా అనకూడదు, టిబెట్ చైనా అనుకోవాలి, వెళ్ళాలి కదా. ఈరాన్ నువ్వు నీ చమురుని అంతా కూడా ఈ మార్గము గుండా, హైవే గుండా ఎన్ని కంటైనర్లు కుదిరితే అన్ని కంటైనర్లు చైనా దాకా పంపించుకో, నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఒక్కసారి శాటిలైట్ ద్వారా ఈ గ్వాదార్ పోర్ట్ నుంచి చైనాకు ఈరాన్ చమురు వెళ్ళడం చూసిన తరువాత అమెరికా వాడు తట్టుకోలేకపోయాడు. ఒరే నిన్ని నమ్మి కదరా ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పాను, ఇవాళ పాకిస్తాన్ ద్వారా నువ్వు చైనా దాకా ఇంతంత చమురుని పంపిస్తూ ఉంటే నువ్వు నమ్మక ద్రోహి కదా బాస్. ఇప్పుడు నీకు అర్థమైందా? పాకిస్తాన్ అంటేనే నమ్మక ద్రోహం కదా, ఇప్పుడు అర్థం చేసుకొని మాట్లాడతావేంటి? నేను ఈరాన్తో ఇదే మాట్లాడాను, నీకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, నేను ఉన్నాను. ఈరాన్ నుంచి చమురు చైనా దాకా వెళుతుంది. ఎలా ఇది అంటే చైనా వాడా మజాకా అండి, ఊరుకుంటాడా? ఒరే ఇన్నిన్ని వేలు ఇన్నిన్ని లక్షలు అప్పు తీసుకున్నావు, మర్యాదగా అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటారండి, ఇస్తావా చేస్తావా, లేదా మర్యాదగా ఈరాన్ నుంచి చమురు నీ దేశము గుండా, అంటే పిఓకే అండి మనది, అయినా కూడా గ్వాదారు గుండా చైనా దాకా పంపించు, లేకపోతే నీ తాట తీస్తాను. సో చైనా వాడి బెదిరింపులు చూడండి, ఒకవైపు చైనా, ఇంకొక వైపు అమెరికా, కానీ పాకిస్తాన్ వాడు తన సమస్యలను అంతా కూడా తీర్చేసుకున్నాను. ఫ్యూచర్లో ఏమవుతుందో వాడికి బాధ లేదండి, పారిపోతారు. అసీం మునీర్ ఒకవైపు పారిపోతాడు, షాబాజ్ షరీఫ్ లండన్ పారిపోతాడు, ఏ గొడవలు లేవు. కానీ మీరు గమనించారనుకోండి, ఈ జిత్తుల మారితనం అంటే సౌదీ అరేబియాకేమో తన సైన్యాన్ని పంపించుకున్నాడు. సో సౌదీ అరేబియా ఏం చేసింది, ఒక 3.5 బిలియన్ అమెరికన్ డాలర్స్ పాకిస్తాన్కి అప్పుగా ఇచ్చారు. ఆ డబ్బును తీసుకువెళ్ళి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి నీ అప్పు తీర్చేశాను పో అని అన్నాడు, అయిపోయింది. ఇప్పుడు ఈరాన్ పాకిస్తాన్ మీద యుద్ధము చేస్తే, ఈరాన్ వద్ద ఎన్నెన్ని డ్రోన్లు ఉన్నాయి కాబట్టి ఈరాన్ని సెట్ చేయాలి. ఏం చేశాడు, చైనాను చూపించాడు. సో నువ్వు చైనాకు చమురు పంపించుకో, చైనా నుంచి వచ్చే ఆయుధాలు చూడండి, మిజైల్ టెక్నాలజీ, వాళ్ళ స్పేర్ పార్ట్స్, కాంపోనెంట్స్, అలాగే డ్రోన్లు మొత్తము చైనా నుంచి ఈరాన్కి ఇవాళ వస్తున్నాయండి, ట్రక్కుల ద్వారా వస్తున్నాయి. ఎక్కడా ఈ సీ రూట్ లేదండి, పూర్తిగా మీకు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, అక్కడ నుంచి రావడముతో అమెరికా వాడి బుర్ర తిరిగిపోయింది. ఒరే అసలు సిసలైన పాకిస్తాన్ అంటే ఇదేనా, నేను ఈ ప్రపంచానంతా బోల్తా కొట్టిస్తూ ఉంటాను, అందరినీ మోసాలు చేసి ఏమారుస్తూ ఉంటాను, నువ్వు ఇంత ఈజీగా ట్రంప్ని ఎలారా మోసం చేసావు, ఎలా ఏమార్చగలిగేవు? సో ఇవాళ అడుగుతున్నారు, కానీ ఎవడు ఏమి మాట్లాడలేడండి. పాకిస్తాన్ యొక్క ఆ బుద్ధి, ఆ కుట్ర ఏ లెవెల్లో ఉంటుందంటే అందరినీ సెట్ చేసేసాడు. మరి ఇప్పుడు అమెరికాతో ఏం చేస్తాడు, బాస్ ఈరాన్కి కావలసిందంతా ఇచ్చాను, సో వాడి దగ్గర ఇవి ఉన్న ఈ వివరాలంతా అమెరికాకు చెప్పాలని అనుకుంటున్నాడు. కానీ ట్రంప్ ఇక అసీం మునీని నమ్ముతాడా, అసలు చైనా పాకిస్తాన్ని నమ్ముతుందా? లాంగ్ రన్లో చూసారనుకోండి, వీళ్ళందరూ కలిసి పాకిస్తాన్ని వేసేస్తారండి. అప్పటికి వీళ్ళు ఎవరు ఉండరు, వీళ్ళందరూ పారిపోతారు. కానీ వాడి తెలివితేటలు చూడండి, తన శత్రువులు ఒక్కొక్కరిని గమనించి వాళ్ళని ఎలా మేనేజ్ చెయ్యాలి, సో ఒక్కొక్కరిని మేనేజ్ చేసుకుంటూ వచ్చి నేను బయటపడిపోయాను, నేను చాలా తెలివైన వాడిని, నేను ఒక జీనియస్ అని చెప్పి అసీం మునీర్ ఇవాళ మాట్లాడుతున్నాడు. మరి అలాంటప్పుడు మీకు 52 ఓడలు, ఈరాన్ ఓడలు చైనా దాకా వెళ్ళాయి. చైనా వాడేమో అమెరికాను బెదిరించాడు, మీకు పాకిస్తాన్ వాడేమో అటు చైనా ఇటు ఈరాన్ని మేనేజ్ చేస్తున్నాడు. ఇలాంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్లో మీకు ఎక్కడైనా రూల్స్ రెగ్యులేషన్స్, న్యాయము
న్యాయము ధర్మము అంటే ఏమైనా ఉందా? మరి అమెరికా వాడు ఇలాగ ఈ ఓడలను కట్టడి చేస్తున్నాం చెప్తున్నాడు. జరిగిందా? జరగలేదు కదా. పాకిస్తాన్ వాడు ఏం చెయ్యాలో చేశాడు కదా. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి పాకిస్తాన్ని ఏం చేస్తారు? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.